డీటెయిల్ చూస్తే అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చా? రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కొచ్చా? రూల్స్ని అడ్డదిడ్డంగా మార్చేయొచ్చా? శాసనసభ నియమావళిని అపహాస్యం చేయొచ్చా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే చేస్తుంది. ప్రతిపక్షానికి రావాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన అరికపూడి గాంధీకి కట్టబెట్టింది. కాంగ్రెస్ దుర్మార్గాలపై రాజ్యాంగ నిపుణులు, ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన అరికపూడి గాంధీకి కట్టబెట్టారు. లోక్సభలో పీఏసీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్కి ఇచ్చినప్పుడు రాష్ట్రంలోనూ అదే రూల్ పాటించాల్సిన కాంగ్రెస్ సర్కార్ రూల్స్ ను తొంగలో తొక్కింది. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడే రాహుల్ గాంధీ అదే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీ నియామకం అసెంబ్లీ నియమావళికి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధం. నిజానికి అసెంబ్లీ నియమావళి రూల్ 250 ప్రకారం 9 మంది పీఏసీ సభ్యులను ఎన్నుకోవాలి. ఇందుకోసం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతిలో సభ్యుల ఎన్నిక జరుగుతుంది. పీఏసీ కమిటీ ఏర్పాటు చేసే నాటికి బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 38. ఈ లెక్కన బీఆర్ఎస్ నుంచి 3 సభ్యులు పీఏసీలో ఉండాలి. ఆ 3 సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి. ఒక్కో సభ్యుడిని ఎన్నుకోవడానికి సుమారు 13 మంది ఎమ్మెల్యేలు అవసరం. అలాంటప్పుడు పార్టీ ఫిరాయించిన అరికపూడి గాంధీని ఎన్నుకున్న 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరని రాజ్యాంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి 1958-59 నుండి ప్రతిపక్ష సభ్యుడిని పీఏసీ చైర్మన్ గా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాండ్బుక్ ఫర్ మెంబర్స్ పేజీ నెంబర్ 65లో స్పష్టంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు పార్టీ ఫిరాయించిన అరికపూడి గాంధీ ఎన్నికను స్పీకర్ ఎలా ఆమోదించారని రాజ్యాంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గాంధీని ఎలా పీఏసీ చైర్మన్ గా నియమించారని నిలదీస్తున్నారు. స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని నిపుణులు అంటున్నారు. మోడీ ప్రభుత్వం కూడా చేయని దుశ్చర్యను తెలంగాణ కాంగ్రెస్ చేస్తుంది. లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి 44 మంది సభ్యులే ఉన్నా కేవీ థామస్, మల్లికార్జున ఖర్గేను పీఏసీ చైర్మన్లుగా నియమించారు. కేబినెట్ ర్యాంక్ కూడా కల్పించారు. 2019-24లో 54 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన అధీర్ రంజన్ చౌదరిని పీఏసీ చైర్మన్ గా నియమించారు. ప్రస్తుతం 99 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ గా ఉన్నారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని చేతిలో పుస్తకం పట్టుకొని ప్రగల్భాలు పలికే రాహుల్ గాంధీకి ఇవన్నీ కనిపించడం లేదా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుంటే రాహుల్ కళ్ళు మూసుకున్నారా? పీఏసీ చైర్మన్ గా అరికపూడి గాంధీ నియామకం ముమ్మాటికి పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధమేనని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యే అనర్హతపై హైకోర్టు తీర్పిచ్చిన రోజే ఇదేం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ హోదాను పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి అని కేటీఆర్ ప్రశ్నించారు. గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంప్రదాయాలను మంటగలుపుతోందని తోలనాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. పార్లమెంటులో పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్కు కట్టబెట్టిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం, రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా అని కేటీఆర్ నిలదీశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూనీ చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని గుర్తు చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికపూడి గాంధీకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్కు పీఏసీ చైర్మన్ ఇచ్చారని చెప్పారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని హరీష్ రావు ఫైర్ అయ్యారు. అంటే ఇది ఒక పెద్ద జోక్. ప్రతిపక్షానికి పీఏసీ ఇవ్వడం అనేది, ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అరికపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీని పీఏసీ చైర్మన్గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇలా రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా, నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్ల. రాహుల్ గాంధీ మాటలన్నీ నీటి మూటలు. రాహుల్ గాంధీ గారు
మీకేమన్నా నీ చేతిలో పట్టుకున్న కాన్స్టిట్యూషన్ మీద గౌరవం ఉంటే తక్షణమే నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించు. కేంద్రంలో ఇదే పిఏసి ఎవరు తీసుకున్నారు? కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పిఏసి అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి అరికపూడి గాంధీకి పిఏసి ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూనీ చేయడం, ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం. ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదుగా. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని మాట్లాడే రాహుల్ గాంధీ అదే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదని ప్రజలు మండిపడుతున్నారు.